2014 నుంచి 2019 వరకు ఏం చేశాడన్నా చెప్పు. ఒక పథకం నేను ఇచ్చాను, నేను ఇది అభివృద్ధి చేశాను అని చెప్పమని అన్న. కనకదుర్గ ఫ్లైఓవర్ ఎవరు వేసింది? జగన్మోహన్ రెడ్డి కాదా? శ్రీనివాస్ సేతు కట్టించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? అనంతపూర్ క్లాక్ టవర్ 4-వే ఫ్లైఓవర్ కట్టించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. 17 మెడికల్ కాలేజీలు అండి తెచ్చిండేది. 4 పూర్తి చేసి అడ్మిషన్స్ కూడా జరిగినాయి. అది మీరు ప్రభుత్వంలో మంచి చేసినది కాదా? అభివృద్ధి కాదా? అది అమ్మఒడి, వసతి దీవెన, విద్యా కానుక, నాడు నేడు స్కూల్స్ మార్చిండు, గ్రామ వాలంటీర్లు తెచ్చిండ్రు, గ్రామ సచివాలయాలు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిండేదండి. అది మాట్లాడరు మీరు. మా మనసులో ఆయన ఓడిపోలా, ఆయన గెలిచినాడు. అదే జగన్మోహన్ రెడ్డి 2018లో ఆయన ప్రభుత్వంలోకి వచ్చినాక తర్వాత ఆయన ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచిండు. దాంట్లో క్యాన్సర్ కూడా ఇంక్లూడ్ చేశాను. దగ్గర 2,000 ప్రొసీజర్స్ దాంట్లో ఇంక్లూడ్ అయినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 3,000 కోట్లు బకాయిలు పెట్టేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ ఆరోగ్యశ్రీ ఆపేస్తున్నామని చెప్తున్నారు. అది బకాయిలు కట్టాలి కదా మీరు. 3,000 కోట్లు అది కట్టుకోకుండా ఇప్పుడు ప్రతి పేదవానికి వైద్యం అందాలి. అదే మధ్యతరగతుడు ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, 5 లక్షలు ఖర్చు అవుతుంది, 5 లక్షలు పెట్టగలదా? అతను పెట్టలేడు. మీరు అది ఎంతో గొప్పగా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది ఆరోగ్యశ్రీ పెట్టారు. అది ఆపేసినారు. ఎందుకు ఆపేశారు? మీరు జగన్మోహన్ రెడ్డిలో 5 సంవత్సరం పరిపాలన చేసిన దాంట్లో రోడ్లు వేయలేదు అని అతన్ని బాగా కించపరిచిండు. అప్పుడు కనకదుర్గ ఫ్లైఓవర్ ఎవరు వేసింది? జగన్మోహన్ రెడ్డి కాదా? శ్రీనివాస్ సేతు కట్టించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? అనంతపూర్ క్లాక్ టవర్ 4-వే ఫ్లైఓవర్ కట్టించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? అది గొప్ప కదా. 17 మెడికల్ కాలేజీలు అండి తెచ్చిండేది. 4 పూర్తి చేసి అడ్మిషన్స్ కూడా జరిగినాయి. అది మీరు ప్రభుత్వంలో మంచి చేసినది కాదా? అభివృద్ధి కాదా? అది అమ్మఒడి, వసతి దీవెన, విద్యా కానుక, నాడు నేడు స్కూల్స్ మార్చిండు, గ్రామ వాలంటీర్లు తెచ్చిండ్రు, గ్రామ సచివాలయాలు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిండేదండి. అది మాట్లాడరు మీరు. ఆ వాలంటీర్లే లేరు కదన్నా. ఇస్తామన్నారు, లేదు అది కూడా లేకోకుండా చేసేసిండ్రు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్, 1,00,000 ఉద్యోగాలు, ఆర్బీకేలు అన్న. వాలంటీర్లతో ప్రతి ఒక్క పని ఏదన్నా గవర్నమెంట్ అది జరగాలంటే అంతా వాలంటీర్లలోనే ఉంది. ఈరోజు చూడాలి ఎంత పరిస్థితి, ఎంత దారుణం అన్న. విలేజ్లు క్లినిక్లు కట్టించిండు, ఆర్బీకేలు. మాకు రైతుకు ఈరోజు చూస్తే ఏ పంటకి లేదు గిట్టుబాటు ధర. వరి కానీ, మొక్కజొన్న కానీ, పత్తి కానీ, మెరుగులు కానీ, శనుగులు కానీ ఏ ఒక్క పంటకి లేదన్న గిట్టుబాటు. ఏది కూడా ఆయన ఇలే. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క రైతు బాగుపడిండు, ప్రతి ఒక్క పంటకి రేటు ఉండేది. ఈరోజు టమోటాలు చూసాను ఎంత దారుణం అయిపోయిందన్న. ఆ రోజు మామిడికాయలు రోడ్డు మీద వారేశారన్న. అది అవసరం లే, వీళ్ళకి రైతుల కష్టాలు అవసరం లే. ఏం తెలిసిన 800 కోట్లు చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది. వాళ్ళ కొడుకు దగ్గర ఎంత తెలుసా? 700 కోట్లు. ఎక్కడి నుంచి నా డబ్బులు వస్తుంది చెప్పండి వాళ్ళకి? అంటే వాళ్ళు పూర్తానే గొప్ప. చంద్రబాబు నాయుడుకు వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఆస్తి ఎంత తెలిసిన? 2 ఎకరాలు. ఈరోజు 2 లక్షల కోట్లు ఉంది. నాకు తెలుసు, అందరికీ తెలుసు అది. కానీ ఎవడు మాట్లాడు, నేను వచ్చి మాట్లాడుతున్నా ఈరోజు. అంటే ప్రతి ఒక్కడు స్వార్థం ఆలోచిస్తున్నారు ఇక్కడ. స్వార్థం ఎందుకు ఆలోచించాలన్నా? మా బిడ్డలో బాగుండాలి, మేము బాగుండాలి అనుకుంటున్నారు తప్ప సమాజం బాగుండాలి, అందరూ బాగా ఎదగాలని ఉండాలంటుంది అన్న. ముమ్మాటికి తప్పే అన్న. 2014 బైఫర్కేట్ అయిపోయింది మన స్టేటు, తెలంగాణను ఆంధ్ర అయిపోయింది. 2014 నుంచి 2019 వరకు ఏం చేశాడన్నా చెప్పు. ఒక పథకం నేను ఇచ్చాను, నేను ఇది అభివృద్ధి చేశాను అని చెప్పమని అన్న. పసుపు కుంకుమ చూడన్నా. నువ్వు 1-2 చెప్తానన్నా. ఆయన చేసిన పథకాలకి ఎన్ని చెప్తానో చెప్పుకోవాలన్నా. ఒక్క అభివృద్ధి చెప్పలేనా? ఆయన ఎన్ని పథకాలన్నా ఇచ్చిండేది అన్న. ఓడిపోయిండేది ఆయన మా మనసులో ఆయన ఓడిపోలా, ఆయన గెలిచినాడు. ఇంత అభివృద్ధి నేను చెప్పాను నీకు, అన్నీ చెప్పాను, ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వచ్చిన. ఏ పథకాలు ఇచ్చినాడుతో సహా చెప్పాను నీకు నేను అన్న. నెక్స్ట్ గ్యారెంటీ అన్న, జగన్కి మంచి మెజారిటీ వస్తుంది అన్న. గెలుస్తాడు, మంచి అభివృద్ధిలోకి వస్తాము, అందరూ బాగుపడతామన్నా. రైతులన్నా ఈరోజు మొక్కజొన్నలన్నా 1,600 అన్న. 1,600
2300తో మేము ముందు సంవత్సరం జగనన్న ఉన్నప్పుడు 2300తో అమ్మిన, 200 క్వింటాలు అమ్మినా నేను, 20 టన్నులు అమ్మిన, ఇంకా 20 టన్నులు ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినాయి. ఎవరు అడగలేదన్న, 16 నూరులకి 18 నూరులకు అడుగుతున్నారు. ఎక్కడ ఇచ్చేది? కనీసం పెట్టుబడి కన్నా రావాలి కదన్న. ఆయన ఏమో 15,000 ఇస్తే ఈయన 5,000 ఇస్తా అంటాడు. ఇప్పుడు నాకు ఖచ్చితంగా అన్న మారేది ఆయన మనసులో ఏందో తెలిసిన 26 జిల్లాలు అన్నీ బాగుపడాల. ఆయన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అన్న కంప్లీట్ చేస్తాడా, కంప్లీట్ చేయడం అనేది అని ఫ్యూచర్ మనం ఎవరు చెప్పలేమన్నా. ఫ్యూచర్ ఎవరు ఏమి చెప్పలేము అన్న. వీళ్ళు చేయొచ్చు కదన్నా, 2014లో వచ్చినారు. అమరావతిని చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? చేయొచ్చు కదా. సచివాలయం కట్టారు కదా, సచివాలయం కట్టారు, హైకోర్టు కట్టారు. ఇంకేం కావాలంటే ఐటీ కంపెనీలు అవసరంలే, ఐటీ కంపెనీలు అవసరమేలే అన్న. అవి ఎందుకన్నా, ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఉద్యోగం కావాలి. ఏం కావాలి? ఫస్ట్ ఐటీ కంపెనీలు తీసుకొని రావాలి. కంపెనీలు తీసుకొని వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది. 5 సంవత్సరాలు దావోస్ జరిగింది 2019 నుంచి 2024 వరకు. ఏది కంపెనీల కోసం అనేసి 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు వెళ్ళారు వైఎస్ఆర్ దావోస్? అన్న ఎన్నిసార్లు వెళ్ళారు వెళ్ళలేదు అనేది కాదన్న. ఈరోజు ఆయన చేసిండే ప్రతి ఒక్కటి మీకు చెప్పానన్న. ఇది చేసాము, ఇది చేస్తాం. 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా వెళ్ళిపోతే 3 ఏళ్ళు ఏం చేస్తాడు అనుకుంటున్నా అనే. నువ్వు ఒకటేసారి పెద్ద బిల్డింగ్లు కట్టేస్తావు ఒకటేసారి. అదే నేను అడిగానన్న, వాళ్ళతో 2014 నుంచి 2019 వరకు ఏం చేశారని అడిగినా, మళ్ళీ ఏం చెప్పలేకపోతున్నారు మీరు. అన్న చంద్రబాబు నాయుడు సారు ఎన్ని సంవత్సరాలు చేయమన్నా, జగన్ ఎన్ని సంవత్సరాలు చేయమన్నా, ఎంత పీరియడ్ ఉన్నారు చెప్పండి? జస్ట్ 5 ఇయర్స్ అన్న, జస్ట్ 5 ఇయర్స్. 2 ఇయర్స్ వెళ్ళిపోయింది అన్న, 2 ఇయర్స్ వెళ్ళిపోయింది, కరోనాలో వెళ్ళిపోయింది. నేను చెప్పా కదా, దాంట్లో కూడా టాప్ వ్యాక్సిన్ మన ఏపీకి. ఆయన ఎట్లా ఓడిపోయినా కూడా మాకు తెలుసు. నేను బయటికి చెప్పేసాను ఇంకా మొత్తం అంతా. ఈవీఎం స్కామ్స్ జరిగిందని అందరికీ తెలుసు. అది అన్న ఇప్పుడు మన బడ్జెట్లో పవన్ కళ్యాణ్ అన్న 10,000 కోట్లు ఖర్చు చేశాను అన్నాడు. ఏది? తొట్లు కట్టేకి, ట్యాంకులు కట్టేకి. లేదన్నా 10,000 కోట్లు. 10,000 కోట్లతో ఎన్ని తొట్టెలు కట్టాలన్నా, ఎన్ని ట్యాంకులు కట్టాలన్నా? లేదన్నా డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయింది? 1,50,000 కోట్లు అన్న. ప్రతి బడ్జెట్ ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్లు పెడుతున్నారన్న. ఆ బడ్జెట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది చెప్పాలి కదా. అది చెప్పరు మీరు, అదేం చెప్పరు. మేము ఇది కట్టామనేది అది కూడా చెప్పరు. తోట్లు కొడుతున్నారేమో. కర్రాటీలు ఇట్లా తిప్పుకుంటే ఇప్పుడు కత్తి వచ్చేసింది అని చెప్తే ఎట్లా ఉంటుంది అన్న? ఏందన్నా మాట్లాడేదానికి, క్వశ్చన్ అడిగేదానికి కూడా కొంచెం ఉండాలన్నా.